శైలజాని పని చూడమని చెప్పాను, చూసిందో లేదో ఒకసారి కనుక్కుందాం. శైలజ, ఓ శైలజ. చెప్పు సత్యవతి. పని చూడమని చెప్పాను, చూసావా? చూశాను, నీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను, అంతలోపలికి నువ్వు వచ్చావు. అవునా, పని ఏంటో చెప్పు. ప్రకాశ్ నగర్లో కృపావతి అన్న ఆవిడ దగ్గర పని ఉంది, ఆవిడకి ఒంట్లో బాగోదు, నువ్వు బాగా చూసుకుంటావా? కృపావతియా అంటే క్రిస్టియన్ ఆవిడ కదా. క్రిస్టియన్ పని చేయడం మన వల్ల కాదు, మళ్ళీ పైగా ఒంట్లో బాగోదంట. ఆ పని కాకుండా వేరే పని చూడు. సరే, చూస్తాను. చూశారు కదా, ఇక్కడ ఇద్దరు, ఒక ఆవిడ పని కోసం వెతుకుతూ ఒక అమ్మాయిని అడిగింది. మరి క్రిస్టియన్స్ ఆవిడ ఒంట్లో బాగలేదు క్రిస్టియన్స్ అని చెప్తే ఈవిడికి క్రిస్టియన్స్ అంటే అసహ్యకరంగా చూస్తూ ఆ పని అయితే వద్దని చెప్పేసి ఏసరించుకుంది. మరి నెక్స్ట్ ఏం చేద్దాం చూద్దాం. శైలజాని పని అడిగే బదులు నేను చూసుకుంటేనే బెటర్ ఏమో. క్రిస్టియన్స్ నచ్చక మరి వేరే పనులు ఎదుర్కోవడానికి ఈవిడ వెళ్ళింది. మరి ఎవరు వానమ్మ గారు మనం చూద్దాం. ఎవరమ్మా నువ్వు? అదే నమ్మగారు, ఇంట్లో పని ఉందంట కదా, పని చేయడానికి వచ్చాను. ఉంది, నువ్వు పని బాగా చేస్తావా? నేనా? పనా బాగా చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడగండి అమ్మగారు, నా పని గురించి చెప్తారు. నేను గిన్నెలు తోమానంటే మెరిసిపోవాలండి, ఇల్లు తుడిచానంటే దగదగ మెరిసిపోతుందండి. అంత బాగా చేస్తావా? మరి నీకు జీతం ఎంత కావాలి? 5,000 కావాలి అమ్మగారు. 5,000? 5,000 అయితే అవ్వదు, 3,000 ఇస్తాను. 3,000? సరేనమ్మగారు, కానీ నాకు 10,000 అడ్వాన్స్ కావాలండి. 2 రోజులు పనికి వచ్చాక చూసాక ఇస్తాను నేను. సరే అమ్మగారు. టీ పెట్టి తీసుకురా. సరే. చూసారు కదా, అమ్మగారు. మరి ఆవిడకి ఎంత టీ ఇచ్చింది, ఈవిడ ఎంత టీ తాగుతుంది చూడండి. ఈవిడ దబరా టీ తాగుతుంది, ఆవిడ గ్లాస్ టీ ఇచ్చింది. మరి ఇలా ఉన్నారు చిన్న పనివారు. మరి ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం. కొన్నాళ్ళు కలిసింది. మరి ఇంట్లోనే ఒక్కొక్కటి సర్దేస్తున్నారు, సర్దుబాటు చేస్తుంది ఈవిడ. కిరాణా సామాన్ సర్దుబాటు చేసింది, కొన్ని సామాన్లు సర్దుబాటు చేసింది. మరి ఇంటి వానరమ్మ గారికి చిన్న డౌట్ వచ్చింది. మరి ఆవిడ ఏం చేస్తుందో మనం చూద్దాం. సౌండ్ వస్తుంది, ఏమవుతుంది? అమ్మో అమ్మో, నా సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతున్నావా? 10 రోజులు నెలకు వచ్చే సామాన్లు 15 రోజులకు వస్తాయంటే ఏదో అనుకున్నాను, నేను ఇలా కాదే. ఏంటి ఇలా కాదు, నీ సామాన్లు వద్దు, నీ పని వద్దు, పో. చూసారు కదా, ఈవిడ గర్వం చేసింది తప్పు, కానీ ఆవిడ్ని ఎదిరించి మరి పని మానేసింది. మరి ఇంకొక పని మనిషి కాదు కీబోర్డ్ గారు తెలుసు. మరి ఇంకో ఆలోచన చూడండి. ఈవిడ ఎవరో చూడండి అమ్మా, చూస్తారా? ఇందాక మంచి నాగేసి వచ్చింది. నేను ఇందాక అది చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇప్పుడు ఇంకో దశకు వచ్చారు. మరి ఆవిడ ఏం చేస్తుందో మనం చూద్దాం. ఏంటి ఈవిడి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది? ఇంగ్లీష్ ప్లీజ్ అనుకుంటే. అదే అమ్మగారు, ఇంట్లో పని ఉంటుంది కదా, పని చేయడానికి వచ్చాను. ఓకే ఓకే, నాకు పని మనిషి కావాలి. ఐఎమ్ హంగ్రీ, కెన్ యూ బ్రింగ్ మీ జ్యూస్? సరే అమ్మగారు. చూసారు కదా, ఓకే. ఆవిడకి పని ఆవిడ అవసరం చూస్తుంది, ఎదురు చూస్తుంది, వచ్చింది. మరి ఆవిడ చూస్తే అమ్మంది. మన ఈవిడ సంగతి తెలిసినాయి కదా. ఆవిడకేమో కప్పు, ఈవిడికేమో దబరా, అది తాగేస్తుంది. చూసారా? రైట్. మరి ఈవిడ కొన్నాళ్ళు గడిచింది. ఈవిడ డ్యూటీ పని మీద వెళ్ళిపోతున్నప్పుడు డబ్బులు అక్కడక్కడ వదిలేస్తుంటే జాగ్రత్తగా సర్దుబాటు చేసింది.
ఈవిడ చాలా నీట్గా ఉంటుంది ఈ దొరసాని గారు. ఇల్లంతా చాలా నీట్గా ఏర్పాటు చేసుకుంటుంది. ఒకసారి కిచెన్ చూద్దామని ఆవిడ వెళ్ళింది. మరి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి నా పని మనిషి ఎలా పనిచేస్తుందో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓ షట్ 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 చి 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 ఇదేంటి పని మనిషి అనుకుంటుందా కుక్క అనుకుంటుందా? ఇది కిచెన్ అనుకో. ఏం చేస్తున్నావు? కిచెన్లో అసలు నీట్నెస్ లేదు. ఇది కిచెన్ అనుకుంటున్నావా లేదా పశువులు తొట్టు అనుకుంటున్నావా? నువ్వు వద్దు, నీ పని వద్దు. సరే వెళ్ళిపోతాను. చూసారు కదా, మరి నీట్నెస్ లేకుండా గత్తగా గలేజీగా చేసేసింది, పశువుల పాకలా చేసింది ఆ కిచెన్. ఈ దొరసాని గారి కోపం వచ్చింది, మొత్తానికి బయటికి గెంటేసింది. అయితే మరి ఈవిడ జాగ్రత్తగా డబ్బు సర్దుబాటు చేసుకుని సైడ్ వేసింది. ఎలాగో మానేయాలి కానీ ఆవిడ ఒక నిమిషం చెప్పగానే మానేసింది. రత్తాశక్తి అంటే డబ్బు అంతా ఈవిడ ఉంది. ఆవిడ పెట్టేసింది పాపం. ఆ పెట్టిన డబ్బు అంతా ఈవిడ తీసింది. మరి ఇంకో ఆవిడకి వెళ్దాం, చూద్దాం ఆవిడ ఏం చేద్దాం చూద్దాం. ఎవరమ్మా నువ్వు? అదే అమ్మగారి ఇంట్లో పని కావాలంట కదా, పని చేయడానికి వచ్చాను. పని బాగా చేస్తావా? నేనా? పని బాగా చేస్తానా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగండి అమ్మగారు, నా పనితనం ఏంటో చెప్తారు మీకు. నీకు ఎంత జీతం? 5,000 కావాలి అమ్మగారు. అయ్యి బాబు, 5,000 ఇవ్వలేను కానీ 3,000 ఇస్తా. 3,000? ఈ కాలంలో పని మనుషులు దొరకడం చాలా కష్టం అయిపోయింది అమ్మగారు. సరే 5,000 ఇస్తా. కూర్చోండి. మా పిల్లకి నగలు ఆర్డర్ పెట్టాను, తేడానికి వెళ్ళాలి. హలో, వస్తానండి. బీరువా తలుపు తీస్తుంది, డబ్బులు తీస్తుంది. కంగారులో బీరువా తలుపు అయిపోయకుండా వెళ్ళిపోతుంది. మన సత్యవతి గారు ఏం చేస్తున్నారు చూద్దాం. అది లెక్క ఒక బండి వేసింది. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. అయ్యో, వివాదాలు వేయడం మర్చిపోయింది. ఒక నవ్వు తీసేద్దాం. అది లెక్క ఒకటి వేసింది సైడ్. జాగ్రత్తగా లోపల పెట్టేసింది, ఇంటికాడ పెట్టేసుకుంది. మళ్ళీ వస్తుంది. మరి తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఎక్కడ పని అక్కడే ఉంది, ఎక్కడికి ఇల్లు అక్కడే ఉంది, ఇంకా పని మనిషి రాలేదు. ఏంటి ఇంటి లేట్కి వచ్చావు? మా పిల్లోడికి ఒంట్లో బాగాలేదండి, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. నాకు 5 రోజులు సెలవు కావాలండి. 5 రోజులు చేస్తే చేయలేకపోతే మానే, సెలవు అయితే ఇవ్వండి. అదేంటండి ఎలాగంటారు? మరి నువ్వు డైలీ లేట్కి వస్తావు. సరే అండి, మీ పని కూడా నాకు వద్దు. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోని అంట్లు అని చెప్పేసి ఆవిడ అడగానే ఈవిడ మరి కోపగించుకొని, ఎందుకంటే నగ వేసింది కదా సైడ్, మరి ఇక్కడ ఉంటే తేడా వచ్చేద్దని చెప్పేసి ఈ పని కూడా మానేసింది కానీ మరి ఎలాగొచ్చిన డబ్బు అలాగే తన పిల్లకి హాస్పిటల్కి ఖర్చు అయిపోయింది. తన భర్త అనారోగ్యానికి గురవుతే మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోయింది. పని పోయింది. మరి నెక్స్ట్ ఎవరి పనికి వెళ్దామా అని ఆలోచిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎలాగంట వేరే పందిరికి వెళ్దాం అనుకుంటుంది. మరి ఏ పందిరికి వెళ్తారో చూద్దాం. అయ్యో, నేను చేసిన 3 పనులు పోయినాయి. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంది. డబ్బులు తీసాకనే అన్ని ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫస్ట్ సత్యవతి కృపవతి అని ఒక ఆవిడ దగ్గర పని చెప్పింది కదా, ఆవిడ క్రిస్టియన్స్ కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సరే, ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్దాం. చూసారు కదా, ఏ క్రిస్టియన్ ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాం. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి ఆవిడ ప్రయత్నిస్తుంది. మరి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మరి ఒక దైవ భక్తురాలు ఇంటికి నిత్యము దేవుడితో ప్రార్థనలో వాక్యంలో ఉండే ఒక ఇంటి వాంటం దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం.
చాలా పనులకి వెళ్ళింది కానీ ఆవిడ ఒక పని మనిషిగానే చూశారు. కానీ ఈవిడి మరి ఏం చేసిన చూడగా మరి ఆవిడ ఏమనుకుంటుందో అడగద్దాం. అయ్యో ఈవిడేంటి ఇంత గౌరవిస్తుంది, నేను వెళ్ళిన 3 పనుల దగ్గర కూడా నాకు గౌరవం ఇవ్వలే, కానీ ఈవిడి నాకు చాలా గౌరవంగా చూస్తుంది. ఈవిడ ప్రతి ఇంటికి వెళ్ళి వాండమ్మకి టీ తెచ్చింది. కానీ ఇక్కడ దైవభక్తితో ఉన్న ఆవిడే కూర్చుని పెట్టి మరి ఒక టీ తీసుకొచ్చి ఇచ్చింది. మరి ఆవిడ మనసులో ఏమనుకున్నో చూద్దాం. ఆవిడ ఈవిడ నాకు చాలా గౌరవిస్తుంది, ఈవిడ చాలా మంచిది అనుకుంటా. కొన్నాళ్ళు కలిసింది. మరి ఈవిడ దగ్గర చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తుంది. మరి ఆ క్రిస్టియన్ ఆవిడ ఇంట్లో జాగ్రత్తగా పనిచేస్తుంది. క్రిస్టియన్ ఆవిడ ఇంట్లో పనిచేస్తున్నట్టు ఈ 3 ఇంటి వానరమ్మలకి తెలిసింది. తెలిసి మరి వారు ఏం చేస్తున్నారో చూద్దాం. చూశారు కదా, 3 ఎక్కడి వెనకాల ఒక వస్తున్నారు. ఎస్ఐ గారు మీ ఇంట్లో పని చేస్తున్న పని మంచిది. ఎందుకు? మా ఇంట్లోని మనీ రాబరీ చేసింది. సత్యవతిని ఏమీ చేయకండి. సత్యవతి ఎంతైతే డబ్బులు ఇవ్వాలో నా ఆస్తి హామీ ఇస్తున్నాను. ఇది చాలా పొగడబోతే. ఇది చాలా ఒక వేస్ట్ ఫెలో అండి. చూస్తున్నారు కదా, మరి 3 కోపంతో రగిలిపోతున్నప్పుడు మరి ఎస్ఐ గారిని తీసుకొచ్చి వీళ్ళేంటి దొంగ ఆవిడ అని చెప్పేసి అన్నారు. మరి ఆ దేవుడు నమ్ముకున్న ఆవిడ ఏమంటో చూద్దాం. నా ఆస్తి ఇస్తాను, హామీ చేయండి. నా ఆస్తి పెడతాను, హామీ చేయకండి. ఎవరికి హామీ ఉంటో చెప్పమ్మా. సత్యవతికి. మీకేం సంబంధం? చెప్పు డైరెక్ట్. మీకేం సంబంధం అండి? మీరు ఎందుకు ఉంచుకుంటున్నారండి? తన నామం చేయండి. రైట్. అయితే ఈయన మొత్తం 3కి తన ఆస్తి అయినా పెట్టేసి నేను ఈవిని కాపాడుకుంటాను, ఈవిడ నా దగ్గర పనిచేస్తుంది కాబట్టి అని చెప్పింది. అయితే వీళ్ళందరూ దొంగది కదా ఎందుకంటే నాకు నచ్చిన ఆవిడే, మీరేమి ఈవిడ జోలికి రావద్దని చెప్పేసి వారికి కావాలంటే ఇది నా సొంత ఆస్తి, మీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తానని చెప్పేసి వాళ్ళని తిరిగి పంపించేసింది. మరి ఈ పని ఆవిడ మరి ఏమనుకుంటో మనసులో చూద్దాం వెళ్ళిపోయిన తర్వాత. ఇక్కడ నెక్స్ట్ టైం వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం ఎందుకు? దేవుడు నమ్ముకున్న వారు ఇంత మంచిగా ఉంటారా అమ్మగారు? నేను చేసిన తప్పుకి మీరు ఎందుకంటే మాటలు పడ్డారు? దేవుడు బైబిల్లో మాట చెప్పారు, పరలోకం నుంచి భూలోకం వచ్చారు. అదే మనం చెప్పారు. అంటే చర్చికి వెళ్ళిన వాళ్ళు అంత మంచిగా ఉంటారా అమ్మగారు? రేపు నుంచి నేను కూడా మీతో పాటు చర్చికి వస్తాను. ఓకే ఓకే ఓకే. చూసారు కదా, ఒక్క మార్పు ఎలా వచ్చిందో ఒకటి గడికి చెప్పగలను. మార్పు వచ్చింది లేదా? దేవుడి మాదిరిగా మనం ఎదుటి వారికి చూపించాలంటే దీన్ని నేను నవ్వులాటగా చేయొచ్చు, చేయను. ఎందుకంటే దేవుని వాక్యం సంబంధించింది కాబట్టి, దైవజనులు చెప్పారు కాబట్టి లైట్గా దేవుని వాక్యం టచింగ్ ఉండి ఆనాటికి స్క్రిప్ట్ పూర్తి చేద్దామని అన్నారు కాబట్టి దీన్ని నేను వాక్యం అంటే దానికి సంబంధించిందే పెట్టాను. ఒకటి గడికి నచ్చితే చెప్పడమంటండి. రైట్ ఓకే. దేవుడు పరలోకం నుంచి మాదిరిగా భూలోకానికి ఎలాగైతే వచ్చారో అదే మాదిరిగా పాపుల్ని రక్షించడానికి యేసుప్రభు మన కొరకు వచ్చారని నమ్మిన ప్రతి ఒక్కరు విశ్వాసించి ఈ స్క్రిప్ట్ మీకు నచ్చితే మరోసారి చెప్పలు కొట్టి పిల్లల్ని పైకి రైట్. జస్ట్ ఒక నేను మామూలు చిన్న మాట చెప్పాను, దానికి మాట్లాడి ఇలా యాక్ట్ చేసిన గట్టికి చెప్పకూడదు. వెరీ గుడ్. మరి ఇంతతో బేతల్ మినిస్టర్ సండే స్కూల్ క్రిస్మస్ సంబంధించిన సాంగ్స్ వాక్యాలు చిన్న స్క్రిప్ట్
మరి మీకు అలా